అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుంది. విద్యార్థులు ఈరోజు షైనింగ్ స్టార్స్ గా ఎంపికై మన ముందు కూర్చొని ఉన్నారు. అలాగే ఇంటర్మీడియట్ కు చెందినటువంటి విద్యార్థులు షైనింగ్ స్టార్స్ ఉన్నారు. మంచిగా చేశారు, పర్ఫార్మెన్స్ చేశారు. అడుగు చేయడం కోసం, మోటివేట్ చేయడం కోసం, వాళ్ళు ఫ్యూచర్లో ఇంకా బాగానే చేస్తారు. ఈ యొక్క మాట్లాడే కోసం ఇక్కడ మనం అందరూ ఈ సభకి వచ్చాము. నేను కూడా అన్ని షైనింగ్ స్టార్స్ ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాను. మన భారతదేశంలో కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు టెక్నాలజీ కూడా చాలా ఫాస్ట్గా చేయగలుగుతుంది. మీరు రేపు 11th క్లాస్కి వెళ్తారు, 12th క్లాస్కి వెళ్తారు, మళ్ళీ 4 సంవత్సరాలు మీరు ఒక డిగ్రీ, ఒక హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్తారు. ఆ 4 సంవత్సరాలు 2 సంవత్సరాలు టెక్నాలజీ చేయకూడదు. మీరు ఏం చదువుతారు, 2 ఇయర్స్లో టెక్నాలజీ వచ్చేది. మీరు కొంచెం డిఫరెంట్గా ఆలోచించాలి. డిఫరెంట్గా ఆలోచన ఏంటి? పర్సనాలిటీ డెవలప్మెంట్, కాన్ఫిడెన్స్, ప్లస్ మీ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండొచ్చు, టెక్నాలజికల్ స్కిల్స్ ఉండొచ్చు, మీ లీడర్షిప్ స్కిల్స్ ఉండొచ్చు. సో నేను ఓన్లీ ఒక స్కిల్ గురించి మాట్లాడతాను, లీడర్షిప్ స్కిల్ గురించి మాట్లాడతాను. సో ఫ్యూచర్లో మీరు బేసిక్లీ సక్సెస్ అవుతారు. ఆ లీడర్షిప్ స్కిల్స్ ఉంటుంది. లీడర్షిప్ స్కిల్స్లో కన్విన్సింగ్ అబిలిటీ కావచ్చు, హార్డ్ వర్కింగ్ కెపాసిటీ ఉండొచ్చు, డిసిప్లిన్ చెప్పుకోవచ్చు, రకరకాల స్కిల్స్ లీడర్ దగ్గర ఉంటాయి. సో మీరు లీడర్షిప్ కోసం, మీరు లీడర్షిప్ ఉండడం కోసం, లీడర్ ఉండడం కోసం పనిచేయాలి. ఇది రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒక ఉత్తమమైన విద్యార్థుల్ని ఎంపిక చేశారు. వాళ్ళతో మేము మాట్లాడితే కదా మాకు తెలిసేది. మా డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ ఎవరిని సెలెక్ట్ చేశారు, వాళ్ళకి ఏం స్కిల్స్ ఉంది, వాళ్ళతో పాటు మాకు కూడా మా చిత్తూరు నియోజకవర్గ యూత్ ఎలా ఉన్నారు అనేది తెలుసుకోవాలంటే ఒక మైక్ ఎవరు చేయగలిగితే వాళ్ళకి తీయండి. మాట్లాడాలి, మాకు ఏదైనా మాట్లాడాలి. 33% రిజర్వేషన్ ఇచ్చేస్తున్నాను. మీరు దాన్ని కాపాడుకోవాలంటే మీ డేర్నెస్ ని ఇక్కడ చూపించాలి. మాట్లాడు. From where? I am from Bayatpalli Mandal. Very good. From Palamnere. APRS Okay. So what are you studying? I completed my 10th class. 10th class. Now you are into? I entered into 11th grade. Which school? Which college? Guntur Mastermind. So you are studying in Guntur hostel. Yes, sir. So you like your hostel? Yes, sir. What are the facilities? They are providing better food. Okay. Good hostel facilities. Okay. First they have provided academic well. Yes, sir. That you should tell. After academics you should have a good food because you want to be healthy to study well. Okay. So my రాష్ట్రంలో ఉన్నటువంటి 23 జిల్లాల్లో ఈ రోజు ఈ కార్యక్రమాలు జరుపుతున్నామంటే ఇది ఒక స్పష్టమైనటువంటి సంకేతం, ఒక స్పష్టమైనటువంటి సందేశం. ఈ సందేశం ద్వారా మీరు కలగన్నటువంటి జీవితాన్ని నిజం చేసుకోవడానికి, సార్థకం చేసుకోవడానికి
మీకు ఎప్పుడు ఈ ప్రభుత్వం వెన్నుదన్నుగా ఉంటుందని మీతో పాటుగా మీ వెనక ఉన్నటువంటి విద్యార్థులు కూడా తెలియజేయడానికి ఈ కార్యక్రమం ఉద్దేశం. పోటీతత్వం పెరగాలి. అందరికీ 593 వస్తే ఇప్పుడు ఎట్లా సెలెక్ట్ చేశారంటే ఒక్కొక్క మండలానికి 5-6 మందిని సెలెక్ట్ చేశారు. పూతలపట్టు నియోజకవర్గంలో 6 మండలాలు ఉంటే 32 మందిని సెలెక్ట్ చేశారు. చిత్తూరులో 2 మండలాలు ఉంటే 18 మందిని సెలెక్ట్ చేశారు. నగరాజనూరులో 7 మండలాలు ఉంటే 37 మందిని సెలెక్ట్ చేశారు. అంటే ఇక్కడ మీతో పాటు మిగిలినటువంటి వారికి కూడా ప్రోత్సాహం ఉంటుంది. సమాజంలో ఒకరికి గౌరవం దక్కితే ఆ గౌరవం మీరైతే ఏ విధంగా అయితే గుంజాల జగన్మోహన్ చూసి ఎమ్మెల్యే కావాలనో, లేదా సుమిత్ కుమార్ గారిని చూసి కలెక్టర్ కావాలనో, లేకపోతే అబ్దుల్ కలాం గారిని చూసి రాష్ట్రపతి కావాలనో, లేకపోతే ఇంకొక ప్రఖ్యాతమైనటువంటి ఇంజనీరింగ్ చూసి ఐఐటి కావాలని ఏ విధంగా అనుకున్నారో వెనకున్నటువంటి విద్యార్థులు, ఈ తల్లిదండ్రులను చూసి మీ వెనకాల ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు ఈరోజు ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డలు తీసుకుని పాఠశాలలో ఉండాల్సినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు జిల్లా పరిషత్ కార్యాలయంలోకి వెళ్ళి గర్వంగా అవార్డు తీసుకొచ్చారు. నా బిడ్డలతో పాటు నేను ఎప్పుడు వెళ్ళాలన్నటువంటి ఆలోచన రగిలించడం ఈ కార్యక్రమం ఉద్దేశం. అయితే షైనింగ్ స్టార్స్ గా ఈ రోజు ఇక్కడ ఉన్నారో వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. ఇప్పుడే పెద్దలందరూ కూడా చెప్పారు, ఈరోజు ఆంధ్రప్రదేశ్ యొక్క ఫ్యూచర్ ఏది అంటే పిల్లలే. మీరు బాగా చదువుకొని మంచిగా మన రాష్ట్రానికి గొప్ప పేరు తీసుకురావాలి అనే ఉద్దేశంతోనే మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశయాల మేరకు మన ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ బాబు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా అంగన్వాడీ స్టూడెంట్ దగ్గర నుంచి రేపు వాళ్ళ పెద్దల్ని వాళ్ళ పీజీ అన్ని లాస్ట్కి మనం జాబ్ చేసేది కూడా మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఉండాలి అనే ఉద్దేశంతో ఎంతో సంకల్పంతో మనందరి కోసం ఎంతో కృషి చేస్తున్నారు. మీరు పిల్లలందరూ కూడా ఇలాంటి మంచి అవకాశాన్ని మీలో ఉన్న ప్రతిభని గుర్తించి మీకు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈరోజు మీకు ఒక గుర్తింపుని ఇస్తున్నారు. దీని ద్వారా ఇంకొంతమంది ఇన్స్పైర్ అయ్యి వాళ్ళందరూ కూడా బాగా చదువుకొని మన ఆంధ్ర రాష్ట్రానికి ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో సమీరా IPC 989 987 అన్నా ఉన్నా లాస్ట్ All the best. Being a nurse, you should play. అన్నా ఫోటో పట్టుకోనన్నా. ఆ తర్వాత MD హుస్సేన్ Hussein. తర్వాత ఫోటో పైకి సార్. Yes, all the best. All the best. తర్వాత డి గంగశ్రీ నగరి మండల బికే పునీత MEC 9 తర్వాత కే కీర్తన ఎం తిరుమల్ కావ్యశ్రీ చూడు తమిళ ఇక్కడ all the best. సార్ సార్ టి నక్షత్ర ఓకే All the MPC 9 all the best. Thank you. ఓ శివన్న శివన్న పట్టుకోండి ఒకసారి చూడండి చూడండి. All the best. ఎట్లానా ఎవరునా All the best. ఇద్దరు సార్ ఇద్దరు Right. All సి జగదీష్ వొకేషనల్ 830 అన్నా, చూడన్నా. పదవ తరగతి విద్యార్థులు right. All the best.
ఆల్ ద బెస్ట్. ఓకేనా ఓకే మహాలక్ష్మి, చెక్కులో మీ ఆల్ ద బెస్ట్. లహరి, న్యాయం వెళ్ళాలి గురుజన బంగారు, ఆల్ ద బెస్ట్. రైట్, ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్. ఓకే ఓకే ఆల్ ద బెస్ట్. ఓకే సార్ రైట్, ఆల్ ద బెస్ట్. ఇటు Become a doctor and to help poor people. ఓకే ఓకే సార్ ఓకే సార్ ఎన్ చరణ్, Right, all the best. Glory to you, all the best. నా గుర్తుంటుంది. 590, సార్ ఎన్ వందన, సరే ఓకే మా బాబు సార్ ఇటు మేడం 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 సార్ నీతు, 540, వి నేత్రావతి, ఓకే కుమార్ హిమబిందు, నీలిమ, 571, ఓకే ఎన్ భార్గవి, 559, కావేరి నగర్, ఓకే వై జ్యోత్స్నారాయణ, కుప్ప మండలం అండి. నెక్స్ట్ కుప్పమండి, ఓకే సార్ ఓకే ఓకే భరణి ధరన్, 590, ఓకే 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 నగరి ఓకే సార్ 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 ఇటు ఓకే ఓకే సార్ ఓకే సార్ సార్ ఇక్కడ చూడాలా రేష్మ, 582, ఇంద్రమండలం అండి. ఓకే ఓకే కె జయేంద్రవి, ఓకే 592, ఏసీ శ్రీలేఖ, My name is Priya Siripriya, sir. I studied my 10th in Sunset Campus English High School West Campus, sir. I'm from Chittoor, sir. I scored 594 out of 600 in my board exams. So 6, super 6 you left. 6 Yes, sir. marks. Okay. Next time definitely you should achieve that 6 also. Yes, sir. Okay. So what is your ambition? Sir, my ambition is to become doctor, sir. Actually, I want to share how I got that inspiration to become doctor. Please go ahead. Sir. Sir, many people use technology in the wrong way, sir, but I use technology in the right way, I guess, sir. Like I watched one video when I'm 8th or 7th class, maybe, sir. In that, it is about a rural village, sir, where women and women, they are not getting proper menstrual health awareness, sir. So I want to become a gynecologist and give that free menstrual awareness to women. What are the class? Gatiga. Very good. Like pregnancy, delivery, it is not happening in rural areas, sir. Like urban is developed, sir, but rural, I think still more awareness should be developed, sir. So I want to become doctor and I want to do that by myself through free service. So where do you find out it is not good for ladies? You said some what now? Yes, sir. So where do you found that it is not happening well for them? Sir, I don't know the area, sir, but I got to know that in some rural areas, sir, not in this. So you are ready to help some Yes, people. sir. By Two, sir. brother or sister? Brothers, sir. Brother, what you studying? Sir, LKG. LKG. Now you are 11th. Yes, sir. Your intern is Inter LKG. by Why so much of gap? No, they thought that you are going to take their money and to serve people, so they got one boy. Sir, no. All the best. Fine. What do you know about me? Sir, you are not retail sales from Chittoor, sir. Also, you like establish many shops. You gave that shop బండ్లు, I can say in Telugu, sir. బండ్లు ఇచ్చారు సార్, ఎంతో మంది వాళ్ళకి బండ్లు అమ్ముకునేలా మీరు కల్పించారు సార్. రోడ్ డెవలప్మెంట్ చాలా చేశారు సార్. తర్వాత ఇంకా మా ఏరియా తేలిపండ సార్, అక్కడ కూడా మీరు డ్యామ్ కడతామని కూడా మాట ఇచ్చారు సార్. ఇలా చాలా చేశారు So I am సార్. infrastructure developer. Yes, sir. Definitely a single word you should tell. You are our future. Of Chittoor.
The word gives so much of meaning. Not like Toguru Bandi, Pani Puri Bandi. When it is a God has given me to help, but God has given me a brain to develop our children for future. If it grows, there is no need of Pani Puri Bandi, Toguru Bandi, Toguru Bandi, Avatar Bandi. అంటే అవి చాలా తక్కువ. No, definitely. What you have observed from my side, I can understand. You know everything. Yes? Yes. Thank you. All the best. Thank you so much. Sir, I'm from Chittoor. I just completed 12th from Sri Chaitanya. I got 991 out of 1000. I'm also from a government school, sir. I'm very proud of that. I'm from government school because now before days there is no facilities for students for all facilities like fees, outfits, uniforms, anything, foods. That day there is no facility, but today all the government students are becoming very good places and become achieving their goals. Whatever they want, they believe in. Not only private but also government school students also become high education, so they can become whatever they want. I heard about you lot from my dad, sir. You are providing students a lot of facilities. So what is doing your father? He is a municipal worker, sir. Oh, very good. So by studying in a government school, school is our school. First it is our own school. It is not a private school for others. They will have a owner like Keshav Reddy is a owner for Keshav Reddy. Chaitanya school there is a Rahul. Narayana school there is a Narayana sir, the owner of Narayana. But government school owners is ourselves. We are the providers for government. Yes? Definitely, like a good people who is ministers for higher education, so the system has become very nice to study. Earlier there is no good politicians, so it was not being such like now. Yes? So you are happy? Yes, sir. I'm very happy, sir, to say this. Thank you so much, sir. Now every students are fulfilling their dreams. It's an effort, sir. Every students are doing. It's a confidence also. It is a confidence to achieve your goal. Yes, So what sir. is your ambition? I want to become a successful software developer. Very To good. create new things and achieve lot of technologies and improve lot of things. So say 1 to 5, who is your best people in your life? My parents. Yeah, obviously they have given you a life, so they are the hero, mother, hero and heroine. So out of that, who is number 1 to 5? Teacher. Very good. And a good politicians and a doctor. Okay, say any one of politician and doctor name. Everyone, sir. No, you don't worry. You say anyone. See, as a politician, if you ask me, I will say Chandrababu Naidu. Yes, sir. If you ask me who is your best doctor, I will say who has given a life to me. Because when I was given a birth to me, Ram Lakshman. So when I was born in Chittoor, so they only done operation to my mother now. So they have given me a life. So I like to be saying whenever someone asks me who is the best of you, I say my doctor. They have given a good life to me. Parents always they give life. Yes, sir. Okay. So all the best for your software developer. Now our Purtal Pattu MLA has come. So give a big clap to him. Studied in university as English professor, sir. Okay. So I studied Kuppam, sir. Very good. So what do you found in Kuppam? Sir, What do you found in Kuppam? sir, Mr. Nara Chandrababu Naidu Garu is developing Kuppam in Single word, Vajram. Kohinoor Vajram. I found Nara Chandrababu Naidu diamond in Kuppam. You have seen Kohinoor. You have seen Kuppam. Yes, sir. He is in his native place. Yes, sir. Yes, sir. He has come far away from his native. Yes, sir. And he is doing what for Kuppam, you understand. Yes, sir. What is there in Kuppam? He recently came to Kuppam and he's striving so much to make the students Vacha Kuppam, Swaja Kuppam too, sir. He is developing a lot in Kuppam and he is trying to make Kuppam as equal to Malaysia and Singapore, sir. There is no proper bus to Kuppam. When our CM was being to a level of Kuppam. Today you can see every company with airport, cargo airport is coming in Kuppam. They are just to do for its constraints. Yes, sir. So we should keep our mind being a good politician to our for 2 hours
mind. Yes. If you take other persons into your mind, you will collapse your ambitions, right? I scored 597 marks in SSC. 97, sir. Oh, 3 marks you have minus. For what reason you have left that? Silly mistake, sir. Spelling mistake. Silly mistake. Silly mistake. Okay. Next time you should get out of 600, 600. Sure, sir. Definitely. Thank you. And what is your ambition? Sir, to become IAS officer, sir. IAS. Yes, sir. And my role model is my grandmother's brother, sir. He's from Turvetala and his name is Mr. K. Jawahar Reddy, sir. Jawahar. Yes, sir. Very good. అదే అందుకనే అదే కావాలి. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. 10th క్లాస్ మరియు ఇంటర్మీడియట్ పిల్లలకి ఎవరెవరు టాపర్స్ ఉన్నారు ఇన్స్టిట్యూషన్ వైజ్గా వాళ్ళకి ఈరోజు ఫెసిలిటేషన్ చేయడం జరిగింది. సుమారుగా 202 పిల్లలకి ఈరోజు ఒక సర్టిఫికేట్ మరియు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 20,000 రూపాయలు ఒక రాశి జస్ట్ మోటివేషన్ కోసం వాళ్ళు ఇంకా బాగా చేయడం జరిగింది. ఈ సందర్భంగా మంచి ఒక ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ కూడా జరిగింది. సో మన గవర్నమెంట్ స్కూల్స్ ఇంకా బాగా చేయాలి. గవర్నమెంట్ స్కూల్లో ఎన్రోల్మెంట్ జరగాలి. గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు ఎవరెవరు చదువుతున్నారో వాళ్ళకి అన్ని మౌలిక సదుపాయంతో పాటు అటువంటి మోటివేషన్ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయాలి. ఒక మంచి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం గత ఒక 2 సంవత్సరాల నుంచి ఇది చేస్తుంది. ఇప్పుడు ఈ వారం మళ్ళీ మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ కూడా 24 గవర్నమెంట్ ద్వారా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మెగా పీటీఎం ఉద్దేశం ఒకటి, తల్లిదండ్రి ఎడ్యుకేషన్ సెక్టర్లో ఏం జరుగుతుంది, స్కూల్లో ఏం జరుగుతుంది, వాళ్ళు ఖచ్చితంగా స్కూల్లో వచ్చి ఒకసారి చూసుకోవాలి. వాళ్ళు ప్రతిరోజు హోంవర్క్ చేస్తున్నారా, ప్రతిరోజు వస్తున్నారా లేదా, ప్రతిరోజు స్కూల్లో ఏం చేస్తున్నారు, వాళ్ళు ఖచ్చితంగా కొంచెం నజరు పెట్టాలి. స్కూల్లో వస్తే టీచర్స్తో ఇంటరాక్ట్ చేస్తే వాళ్ళకి నాలెడ్జ్ కూడా పెరుగుతుంది. సో ఈ మంచి ఒక ఉద్దేశంతో మన చిత్తూరు జిల్లాలో సుమారుగా 3 లక్షల పిల్లలు ఉన్నారు బేసిక్లీ మాట్లాడితే. సో 3 లక్షల పిల్లల కోసం ఈ మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఒక 1600 స్కూల్లో 24 తారీఖుకి ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఎడ్యుకేషన్ సెక్టర్లో ఇంత మోటివేషన్ ప్రభుత్వం ఎందుకు చేస్తుంది? బికాజ్ ఎడ్యుకేషన్ మన ఫ్యూచర్. సో ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రభుత్వం మరియు మన ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా మంచి రోజు. మన రాష్ట్ర ప్రభుత్వం, మన ఎడ్యుకేషన్ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు, అలాగే మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఒక మంచి నిర్ణయం ఏమంటే, ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న, ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకి 20,000 రూపాయలు షైనీ స్టార్ అనే ప్రోగ్రాంతో ఈరోజు మంచి ఒక నిర్ణయం తీసుకొని చాలామందికి 20,000 రూపాయల లెక్కన మా చిత్తూరు జిల్లా మొత్తం పార్టిసిపేట్ చేశారు ఈ కార్యక్రమంలో. సో అప్పుడే కలెక్టర్ గారు చెప్పినట్టు ఇటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించడం, అనేక మంది చదువుకునే వారికి ఒక ఆర్థిక, మామూలుగానే మేము తల్లికి వందనం ఇస్తున్నాం, అలాగే ప్రభుత్వ పాఠశాల అంతా బాగా రిన్యూడ్ చేసి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. అందులో భాగంగా ఈరోజు ఇది ఒక మళ్ళీ స్పెషల్ ఈవెంట్ కింద షైనీ స్టార్స్ అనే 20,000 రూపాయలు వారిని గుర్తించి వారికి మనం డబ్బులు ఇవ్వడం మాకు, మా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఇది చాలా ఆనందకరం, సంతోషం. సో వీఆర్ ఆల్ థ్యాంక్ఫుల్ టు నారా లోకేష్ గారు. థ్యాంక్ యూ. పిల్లలు అంటే వాళ్ళ ఇంటెన్షన్స్ ఏముంది, వాళ్ళ కోరికల్ని కాసేపు సరదాగా వాళ్ళతో మాట్లాడితే వాళ్ళ అంబిషన్స్లో ఎక్కువ శాతం మా చిత్తూరు కలెక్టర్ గారు సుమిత్ కుమార్ గారిని చూసి ఐఏఎస్ కావాలని వాళ్ళు బాగా స్ట్రాంగ్గా ప్రిపేర్ అయి ఉన్నారు. సో వారందరికీ కూడా ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ, మాకు కూడా ఉంది, కాకపోతే మాకు వయసు అయిపోయింది కాబట్టి ఇంకా ఐఏఎస్ అవ్వలేము. వారితో కలిసి పనిచేసే మంచి అవకాశం వచ్చినందుకు సంతోషపడుతూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.